9వ వచనం నుండి 20వ వచనం వరకు ఇప్పుడు అలంకారిక భాష చూస్తాం. అంటే మొదటి పేరాలో అలంకారిక భాష లేదు, ఇప్పుడు అలంకారిక భాష చూస్తాం. 9 నుండి 20 వరకు బ్రదర్ చదువుతాయి. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసనైతిని. ప్రభు దినమందు ఆత్మావసరమై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయితైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటో అని చూడ తిరిగితిని. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దండి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటమ వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జలప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబో వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను కూర్చిన మర్మమును ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. తొమ్మిదవ వచనం నుండి 20వ వచనం వరకు యేసు ప్రభువును గురించిన దర్శనము. మీ బైబిల్ నోట్స్లో అయితే ఇలా రాసుకోండి. మీ బైబిల్ అయితే యేసు ప్రభువు దర్శనము అని రాసుకోండి. చిన్న తక్కువ చేసినట్టు అనమాట. యేసు దర్శనం రాసుకోవచ్చు కానీ మర్యాద కాదండి. యేసు ప్రభువు దర్శనం అంటేనే మర్యాద. ప్రభు అనే పదం లేకపోతే కొంచెం మనం నిర్లక్ష్యం చేసిన అవుతాం. బైబిల్లో యేసేనే ఉంటుంది. యేసు ప్రభు అని ప్రతి చోట ఉండదు. యేసు ఇట్లు చెప్పానంటండి. మనం ఏమనాలంటే యేసు ప్రభు ఇట్లు చెప్పాను అనాలండి. యేసు ఇట్లు చెప్పాను మనం అనకూడదు. అలాగే 9వ వచనంలో యోహాను తను పరిచయం చేసుకున్నాడు. పద్మాసు ద్వీపంలో పరవాసం ఉన్నాడంట. 2 మాటలు చెప్పాడండి, లేదా 3 మాటలు చెప్పాడు. నేను సహోదరుడిని అన్నాడు, పాలివాడను అన్నాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును కూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని.
యోహాను పరవాసిగా ఉండేను. యోహాను తన గురించి సహోదరుడను పాలివాడను సహోదరుడును అని చెప్పాడండి. ఆయన ఇంకేం చెప్పొచ్చండి? అపోస్తలుడిని అనొచ్చండి. ఇంకేం చెప్పొచ్చండి? పెద్దను అనొచ్చండి. 2 కాగితాలు తీస్తే పెద్దనైనా నేను అనే మాట ఉంటుందండి. 2 యోహాను 3 యోహానులో కూడా పెద్దనైనా అని. కానీ సహోదరుడును అని ఎందుకన్నాడు? ఎందుకని ఉంటాడు అంటే అది కూడా ఉపయోగించుకోకుండా నేను మీ సహోదరుడిని అని సన్నిహితంగా చెప్పడం కోసం. మత్స్యాకుల్లో ఎవరైనా సరే ఒకవేళ ఏదైనా బాధపడి ఎలాంటి అయితే సార్ మీరు ఎవరండి అని చెప్పేసి ఏమంటాడు? నేను మీ సహోదరుని అంటాడండి. నేను రెవరెంట్ సో లేకపోతే డాక్టర్ రెవరెంట్ అలా లేకపోతే బిషప్ని అలా చెప్పాలి. ఆయన గురించి ఆయన వచ్చి మాట్లాడతారో లేదా మాట్లాడతారో చెప్తే ఆయన ఏంటో చెప్పాలండి. ఎక్కడి నుంచి వచ్చిందండి జబ్బు అంతా? ఏం చేతమైతే 26వ తారీఖున అవే డిస్కస్ చేస్తాం. చాలా చెత్త వచ్చేసిందండి. అది ఇంచుమించు మతశాఖలు అన్నింటిలోనూ వెళ్ళిపోయిందండి. ఏది తేడా లేదండి. ఆఖరికి చెప్పండి క్రీస్తులో కూడా వచ్చేసిందండి. రాలేదండి. అయ్యగారు అనకపోతే కుదరదు. అయ్యో సార్ వచ్చి మాట్లాడతాను. సహోదరు అంటే కుదరదు. నీకు ఎలా కనబడి సహోదరుడే కనపడతానే మాట్లాడండి కావాలంటే. ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చేసారండి. క్రీస్తు సంఘాన్ని పొల్యూట్ చేసి పడేస్తున్నారండి. భవిష్యత్తులో క్రీస్తు సంఘం కూడా ఒక మతశాఖల్లో ఈ 1000 మతశాఖలో మతశాఖ అయిపోయే ప్రమాదంలో ఉందని ప్రస్తుతం. సరే విశాఖపట్నంలోనే మీటింగ్ జరిగిందండి. బెయిలీ గారు వీళ్ళందరూ పెద్ద వీళ్ళు చాలామంది పుట్టి ఉంటారు. మీరు పుట్టి ఉండరు. నాకు అప్పుడు 25-26 సంవత్సరాల వయసు. మీటింగ్ జరిగితే మన చర్చ స్పీచెస్ ఒక్కొక్క అంటే వాడు పూర్వం మతశాఖల్లో బీటీఎం చేసి ఎంటీఎం చేసాం చేసాం ఆయన చెప్పించుకుంటారండి. మీరు ఎవరన్నా ఉన్నారండి ఆ మీటింగ్లో? మీరున్నారా? అది కూడా ఓ సాక్షి ఉందండి. మీరు వచ్చి ఉంటారమ్మా. ఏరి సిస్టర్ గారు ఏది కనపడదు. అప్పుడు నా ప్రసంగం ఉందండి. నడిపించే ఆయన వచ్చి నన్ను అడిగాడండి. సార్ మీ గురించి ఏం చెప్పంటారు సార్? నా పేరు జాషువా అండి. ఏలూరులో సేవ చెప్పమని చెప్పండి. మీకు ఇంకేం చెప్పంటున్నా? ఇంకేం అక్కర్లేదు. ఆయన కోపం వచ్చేస్తుంది. ఏలూరులో సేవ చేస్తారట జాషువా గారు కొంచెం వాక్యం వచ్చింది. నాకేమీ లేదండి చెప్పడానికి. పాప వాళ్ళకి ఏమో ఉన్నాయని చెప్పించుకున్నారు. నాకేమీ లేవు. అప్పుడు నేను నా ప్రసంగంలో చెప్పానండి. మనం మతశాఖ విడిచిపెట్టి వచ్చేసి మతశాఖలో నువ్వు రెవరెండ్ అనే సంగతి ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటే దానికి వాల్యూ ఉంది, అది తప్పది అని చెప్పాను. ఆయన పాపం త్వరగా బాధపడిపోయి జాషువా ఇలా చాలా గట్టిగా మాట్లాడేసాను అని చెప్పేసి. ఇంకా నేనేం చేయలేను, అది నాకు చాలా కష్టం అనిపించింది అని చెప్పేసి. అది పెద్ద హోటల్
నా హోటళ్ళు అన్నీ ఇప్పుడు వచ్చినాయమ్మా, పాతమ్మా. డాల్ఫిన్స్ కూడా తక్కువ. కాదమ్మా, వద్దులేండి బాబాయ్. మిమ్మల్ని నాకు గుర్తుంది చెప్పాలి తప్ప మిమ్మల్ని అడిగి మీరు పోటీ చెప్పేస్తారు అమ్మా. గ్రీన్ పార్క్ అండి. ఓకే, అంటే సహోదరుడి కంటే గొప్ప మాట ఏముందో చెప్పండి. అదే వాడాడండి, అదే వాడాడండి. పెద్దనే చెప్పుకోవచ్చు, అది తప్పేం కాదండి. ఆయన చెప్పొచ్చు, ఆయన అయితే పెద్ద కాబట్టి అపోసలైనా చెప్పొచ్చు అండి. ఆయన అవును కాబట్టి చెప్పొచ్చు, అది కూడా చెప్పలేదండి. సహోదరుడు అన్నాడు. ఒకవేళ మాట విలువ నీకు తెలిస్తే నువ్వు క్రీస్తు సంఘానికి సరిపోయేవాడివి. నువ్వు డైరెక్టర్ అనుకుంటే నువ్వు క్రీస్తు సంఘంలో ఎమడగలిగినోడు కావు, బయటోడు నువ్వు అంతే. దయచేసి ఆ స్థాయికి ఎవరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో దేవుని చేతులు సంఘ పెద్ద కాబట్టి మిమ్మల్ని అధ్యక్షులు అంటారు, బిషప్ అంటారు, సంఘ పెద్ద అంటారు. ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయకుండా అవి కావాలని మాత్రం ఆశించండి. పాలువాడిని అన్నాడండి. ఏ విషయంలో పాలువాడండి? అక్కడ 3 విషయాలు చెప్పాడండి. సారీ, శ్రమలోను యేసును బట్టి కలుగు 1 శ్రమలోను, 2 రాజ్యంలోను, 3 సహనములోను నేను పాలువాడని. మళ్ళా చెప్పాడండి, యోహాను నేను దేవుడు వాక్యము నిమిత్తమును యేసును గురించిన సాక్ష్యం నిమిత్తమును పద్మాసు ద్వీపంలో పరవశిగా ఉన్నాను. మీ బైబిల్లో ఏదో ఓ బైబిల్లో పద్మాసు ద్వీపం గుర్తుపెట్టాడండి. మీ అంటే పాత బైబిల్ కాబట్టి ఈ మధ్య వచ్చిన కొత్త బైబిల్లో పద్మాసు ద్వీపం గుర్తుపెట్టాడండి. అంటే మధ్యధరా సముద్రమే. చిన్నాసియాకు పక్కనుండే ఆ సముద్రంలో ఒక చిన్న ద్వీపం ఈ పద్మాసు ద్వీపం అనేది. ఆయన ఏమో ఆ ద్వీపంలో ఉన్నాడు. అంటే 7 సంఘాలేమో ఆ చుట్టూ ఉంటాయన్నమాట అండి. అంటే ఇక్కడ పద్మాసు ద్వీపం అయితే, పద్మాసు అయితే ఇది సముద్రం, ఇక్కడ ఉంటాయన్నమాట అండి 7 సంఘాలు. అప్పుడు ఈయన ఈ ద్వీపంలో ఉండి వీటి గురించి ఆలోచిస్తున్నాడు అన్నమాట అండి. వీటికి రాస్తున్నాడు అన్నమాట. అంటే ఎలా వస్తే ఇది గ్రీస్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ యెరూషలేము ఇక్కడ ఉంటుంది, అంత్యోక్య ఇక్కడ ఉంటుంది. ఇది గ్రీసు, ఇది రోము, ఇది ఇటలీ. ఇదంతా మధ్యధరా సముద్రమే. దీన్ని మాత్రం ఏజియన్ అంటారు. ఎక్కడో రాశాను నేను, ఏజియన్ సీ అంటారండి దీన్ని. ఆ సీలో ఇది పద్మాసు ద్వీపం అంటారు. అంటే మ్యాప్లో చిన్న ఆసియా అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో కొన్నిట్లో ఏషియన్ మైనర్ అన్నాడు. అంటే చిన్న ఆసియా. 10-11 వచనాల్లో ప్రభువు పిలిచాను, యేసు ప్రభు పిలిచాడు. ప్రభు దినమందు, ప్రభు దినం అంటే ఆదివారం.
అది రాసేసుకోండి. ప్రభు దినము ఆదివారము అని రాసేసుకోండి. ఆత్మవశుడే ఉండగా, ఆత్మవశుడు అంటే అంటే ఒక మనిషి ఆత్మకు వశీకరణం చేయబడినవాడు, ఆత్మ చేత వశీకరణం చేయబడినవాడు, ఆత్మ వశువులో ఉన్నవాడు, ఆత్మ అధీనంలో ఉన్నవాడు, ఆత్మ చేత కొనిపోబడినవాడు. పాత మన కాలంలో ఎహెజ్కేలు పుస్తకం చదివితే 8వ అధ్యాయం వేసుకోండి. ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు చదవండి. ఎహెజ్కేలు ఇదేమో బబులోను, ఇది బబులోను. బబులోన్లో ఎహెజ్కేలు ఉన్నాడు. అంటే బబులోన్ చెరలో ఉన్నాడు. శరీరం కూడా ఉంది. ఇది యెరూషలేము. అంటే దేవుడు ఏం చేశాడంటే యెహెజ్కేలుని బబులోను నుంచి యెరూషలేము తీసుకొచ్చాడు. శరీరం ఇక్కడే ఉంది, ఆత్మ ఇక్కడ ఉంది. అంటే ఆయన ఆత్మను తీసుకెళ్ళి యెరూషలేములో జరుగుతున్న సంగతులు చూపించాడండి. అది ఆత్మవశం అవటం అంటే. ఎనిమిది అధ్యాయం వేసుకోండి. ఇంటికి వెళ్తా చదవండి. ఇప్పుడు మనం చదవటం లేదు. అలాగే యోహాను పద్మస్ ద్వీపంలో ఉన్నాడు. శరీరం కూడా ఉంది, ఆత్మ పరలోకంలో ప్రభువును శరీరమేమో పద్మశీలో ఉంది, ఆత్మేమో పరలోకంలో ఉన్న ప్రభువుని చూస్తున్నాడు, లేక ప్రభువుని చూస్తుంది. అలాగండి. పౌలు ప్రభువు చూశాడు, ఈయన ప్రభువు చూశాడు. తేడా ఏంటండి? ఆయనేమో భూమి మీద శరీరంతో చూశాడండి. ఈ బాడీలో ఉండగా ప్రభువుని చూశాడండి. ఈ నేత్రాలతో చూశాడండి. అందుకే ఆ కన్నులు కాలిపోయినాయండి, పొరలు కాలిపోయినాయి. అన్నయ్య వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆ పొరలు రాలిపోయినాయి. పొరలు రాలిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పొర పట్టి ఉంటుంది అన్నమాట అండి. అప్పుడు మళ్ళీ చూడగలిగాడు. పైన పొర ఉంటుంది కదండి, ఆ పొర కాలిపోతే ఏమవుతుంది? కలుగుతున్నాడు. ఆ వెలుక్కి పొర కాలిపోయింది. యోహానుకి అది జరగలేదు. కారణం ఏంటంటే ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు. ఈయన ఎవరు స్టెఫెన్ కూడా శరీరంతో ఉన్నాడు, కానీ ఆత్మవశుడిగా ఉండి చూశాడండి. అందుకు అది తేడా. శరీరంతో చూడటానికి ఆత్మవశుడిగా చూడటానికి తేడా ఉంది. ఆ రెండు గమనించుకోండి. ఓకే. అప్పుడు ఆత్మవశుడు ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము, ఆ స్వరం గంభీరంగా ఉందన్నమాట. మామూలు స్వరం కాదు, గంభీరమైన స్వరం. ఆ స్వరం ఏం చెప్పిందంటే, నువ్వు చూస్తున్నది పుస్తకంలో రాసి ఎఫెసీ, స్ముర్నా, పెర్గమ, థొయితైరా, సార్డిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ అని 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. ఒక శబ్దం వినపడుతుంది, అది బోర శబ్దం, గంభీరంగా ఉంది. ఆ శబ్దం ఏముందంటే, నువ్వు చూస్తున్నవి రాసి 7 సంఘాలు పంపించు అని చెప్పేసి ఆజ్ఞ.
అప్పుడు ఏంటి ఎవరు మాట్లాడుతున్నారని అది విని నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని ఇలా తిరిగి వెనక్కి తిరిగాడట. తిరిగినప్పుడు ఏదో కనపడింది. అది మనం ఇప్పుడు చూద్దామండి. అమ్మాయి ఇచ్చేది ఇది చేయండి. కొంచెం తొందరగా మ్యాప్ చేయండి. యేసు ప్రభుతో ఎంతకాలం ఉన్నాడండి యోహాను? 3.5 సంవత్సరాలు ఉన్నాడండి. ఆయన దగ్గరగా విన్నవాడండి ఆయన స్వరాన్ని. కానీ ఆ స్వరం వేరు, ఇప్పుడు స్వరం వేరు. అదండి గుర్తుపట్లంతా అంటే గంభీరంగా ఉంటుందండి. అది మనం ఊహించలేము. 10 కమెంట్స్లో గమనిస్తే పొద కాలిపోతుంది, పొద మండట్లేదు, మంట కనపడుతుంది. దగ్గరికి వెళ్ళాడు, ఒక గంభీరమైన శబ్దం, మోషే మోషే నువ్వు నిల్చున్న స్థానం పరిశుద్ధ స్థానం, నేను మీ పితరుల దేవుణ్ణి, నేను అబ్రహాం దేవుణ్ణి, నేను ఇస్సాకు దేవుణ్ణి, నేను యాకోబు దేవుణ్ణి అంటానికి అక్కడ అంటే ఆ సీన్లో అద్భుతం ఉండదు. ఆ శబ్దం విని ఇలా కోల్పడిపోతాడు రమేష్. అదనమాట అండి అసలు ఆ శబ్దం అంటే మనిషిని కృంగదీయగలిగిన గంభీరమైన శబ్దం అనమాట అండి. భయంకరమైన శబ్దం అండి. అంటే భయపెట్టేది కాదండి, ఆ స్వరమే అలాంటిదండి, ఆ శబ్దమే అలాంటిదండి. అది గుండె తట్టుకోలేని శబ్దం అనమాట. మామూలు మాట కాదండి, గంభీరంగా ఉంటుందండి. ఆ శబ్దం ఏంటంటే వెనక్కి తిరిగితే ఏదో కనపడిందండి. నేను అది రాయట్లేదు, కనపడింది రాసుకున్నాను. లేకపోతే తిరుగగా 11వ వచనం, తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ స్తంభం మధ్య మనుషు కుమారుని పోలిన ఒకరిని చూచితిని. 7 సువర్ణ దీపస్తంభాలని, ఆ దీపస్తంభాల మధ్య సంచరిస్తున్న మనుషు కుమారుని పోలిన వారిని చూశాను. వాటి మధ్య సంచరిస్తున్న మనుష్య కుమారుడు చూచెను. దీపస్తంభాల మధ్య సంచరించుతున్న మనుషు కుమారుని పోలిన వారిని చూశాను అన్నాడు. అప్పుడు ఈ 11వ వచనం నుండి ఏం చూశాడో చెప్తున్నాడండి. ఏం చూశాడట? ఒకటి, ఆయన ధరించిన వస్త్రాన్ని చూశాడండి. ఆయన ధరించిన వస్త్రాన్ని చూశాడండి. 2 రొమ్మున ఏముందో చూశాడండి. 3 తల వెంట్రుకలు చూశాడండి. 3 వెంట్రుకలు చూశాడండి. 4 ఆయన నేత్రాలు చూశాడండి. 5
ఆయన పాదములు ఆరు ఆయన ఆయన కంఠస్వరం, ఆయన కంఠస్వరం చూశాడండి, లేదా ఆయన కంఠస్వరం విన్నాడండి. 7 ఆయన కుడి చేతిని చూశాడు. 8 ఆయన నోట నుండి లేకపోతే ఆయన నోరు చూశాడు, నోట నుండి వచ్చినది చూశాడు. 9 ఆయన ముఖం చూశాడు. 2 దగ్గర ఎందుకు రాశానంటే వస్త్రం వేసుకుని తట్టి పట్టుకుంటారు కాబట్టి ఆ 2 కలిపి రాశాను. వస్త్రాన్ని గురించి మాట్లాడుతూ పాదముల మట్టుకు దిగుచున్నది, పాదముల మట్టుకు పాదములు బట్టి అంటే పొడవుగా యశగ్రంథంలో అయితే ఆయన పరలోకంలో ఉంటే ఆయన వస్త్రం దేవాలయంలో కనపడిందంట. రొమ్మున బంగారు తట్టి, అప్పుడు ఈ 2 కలిపితే ఎలా కనపడుతున్నారండి ఆయన? ఎవరండి అమ్మా? రాజు. ఇంకో మాట చెప్పాలంటే యాజకుడు అంగి వేసుకుని దట్టు కట్టుకుంటాడు. యాజక వస్త్రాలు. ఇక్కడ దేవుడు యేసుప్రభుని యాజక వస్త్రాల్లో చూపించడానికి ఇక్కడున్న కష్టాల్లో ఉన్నవారు శ్రమ పడటానికి ఏంటి సంబంధం? యాజకుడు ఏం చేస్తాడు? విజ్ఞాపన చేస్తాడు. కాబట్టి యేసుక్రీస్తు యాజకుడిగా ఉన్నాడు, మీ కొరకు విజ్ఞాపన చేస్తాడు, మీ పక్షంగా పనిచేస్తాడు అని చెప్పడానికి ఈ దర్శనం దేవుడు చూపించాడు అన్నమాట. యాజకుడు మానవులకు చేస్తాడు, లేక విజ్ఞాపన చేస్తాడు. అప్పుడు రోమియోలు క్రైస్తవులు హింసిస్తున్నారు. అప్పుడు యేసుప్రభు ఏం చేస్తారన్నమాట? దేవుడికి విజ్ఞాపన చేస్తాడు. అందుకు దేవుడు యేసుప్రభును ఒక యాజకుడిలాగా యాజక వస్త్రాల్లో దేవుడు చూపించాడు. అలాగే
తల వెంట్రుకలు ఎలా ఉన్నాయనంటే తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. హిమమంత ధవళముగా ఉండేను. తెల్లని ఉన్నిని పోలి ఉన్నాయి. హిమమంత ధవళముగా ఉండెను. హిమమంత మంచులాగా ధవళము తెల్లగా ఉండెను. హిమమంత ధవళముగా. ఇప్పుడు తెల్లని ఉన్నిని పోలుంది, హిమమంత తెల్లగా ఉంది అంటే ఏమనిపిస్తుంది? పరిశుద్ధత. ఎప్పటి నుంచో ఉన్నవాడు ముసలాడు అనమాట అండి. ఇప్పుడు తెల్లతల్లి ఎవరికి ఉంటుంది? వయసులో బాగా పెద్దోడికి ఉంటుందండి. ఇప్పుడు ఆదికాండం 7 అధ్యాయాలు దానియేలు గ్రంథం 7 అధ్యాయాలు కూడా మహావృద్ధులకు అనే సన్నిధిని అన్నాడండి. మనుషులు కుమారుడు పోలినవాడు మహావృద్ధులకు అనే సన్నిధి తేపడ్డాడు అన్నాడు. మహావృద్ధుడు అంటే దేవుడైన భావం. మనుషు కుమారుడు అంటే యేసుప్రభు. దేవుడి దగ్గరికి వెళ్ళాడు అనడానికి మహావృద్ధులకు అనే సన్నిధి. దేవుడు వృద్ధుడా అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నవాడని, లేదా ఎప్పుడూ ఉన్నవాడని, ఎల్లప్పుడూ ఉన్నవాడని, నిత్యుడని, అలా అనమాట. ఇది అక్షరార్థంగా యేసుప్రభుకు తెల్ల వెంట్రుకలు ఉంటాయని కాదు. అంటే ఆ తెల్ల వెంట్రుకలు ఎందుకు చూపించాడంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు అని, లేకపోతే ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఎల్లప్పుడూ ఉన్నవాడు. ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వలె ఉండెను అన్నాడు. అగ్ని జ్వాల వలె ఉండెను. కళ్ళు ఎరిపెక్కిని అంటాం. ఎప్పుడు ఎరిగిపోతాయి అండి? కోపం ఉన్నప్పుడు ఎరిగిపోతాయి. అగ్ని జ్వాల వలె ఉండెను అంటే ఒక విషయం చూసిన తర్వాత ఆయన 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 తీర్పు తీరుస్తాడు. అవసరమైతే ఉగ్రత చూపిస్తాడు. ఆ విషయంలో కఠినంగా ఉంటాడు. ఇంతకుముందేమో జాలి చూపించడానికి వచ్చాడు. యేసుప్రభు మొదటిసారి వచ్చినప్పుడు, శరీర దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి మీద కోప్పట్టాడండి. కోప్పట్టడం అంటే అంటే నాశనం చేయడం. ఎప్పుడో ఎవరి మీద కోప్పట్టాడండి. తప్పు చూస్తే కోపం వచ్చింది, అది వేరు. ఎవరన్నా నాశనం చేయడానికి కోప్పట్టాడు ఆయన. కనికర చూపులకు వచ్చాడండి. ఈ యెహోవానే అగ్ని కురిపించేద్దామా అన్నాడండి. లోకసువార్త 9 అధ్యాయంలో సమరయ మీద అగ్ని కురిపించేద్దామా ఏరియాలో అని చెప్పండి. యశ్వరమేమన్నాడండి, మీరు ఇంటాత్మ కలవారు మీకు తెలీదు. నేను నశింపజేయడానికి రాలేదు, నేను రక్షించడానికి వచ్చాను. కానీ ఇప్పుడు యేసుప్రభు ఒక రెండో రకం గురించి మాట్లాడలేదు. ఇప్పుడే ఒకవేళ వస్తే ఎందుకు వస్తాడండి? అంటే రోమీలు క్రైస్తవుల్ని హింసిస్తున్న కాలంలో యేసుప్రభు వస్తే ఏం చేస్తాడండి? ఉగ్రం చూపిస్తాడండి. అందుకే మనం 6 అధ్యాయంలో చూస్తామండి. 5 అధ్యాయం చివరికి వచ్చాను. తలజాడినవాడు ఎవడు అన్నాడండి. 6 అధ్యాయం చివర భూరాజులు వీళ్ళందరూ అంటున్నారన్నమాట అండి. ఆ సింహాసనాశీనుడైన వారికి గొర్రెపిల్ల యొక్క ఉగ్రతకు తాళజాడినవాడు ఎవడు అన్నాడండి. అంటే అగ్నిజ్వాల అనే మాట ఎందుకు వాడాడంటే ఆయన ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఉగ్రుడుగా ఉన్నాడు, ఆయన కోపంగా ఉన్నాడు అని తెలియజేయటానికి.
ఈ కన్నులు సమస్తాన్ని చూడగలవు. సమస్తాన్ని చూడగలడు. ఆయన పాదములు కొలిమిలో పుట వేయబడి ఉన్న అపరంజిని పోలి ఉన్నాయి. కొలిమిలో పుటము వేయబడిన అపరంజిని పోలి ఉన్నాయి. పుటం వేయబడి మెరయించున్నాం. ఓకే, అంటే అంటే అవి బలహీనమైన పాదాలు కాదండి, శక్తిగల పాదాలు, లేకపోతే బలమైన పాదాలు. బలమైన పాదాలు అయితే ఏం చేయగలండి? అనగ దొరికేయగలండి. ఎవరిని అడుగు దొరుకుతాడండి? విశ్వాసం హింసిస్తున్న వాళ్ళు. అంటే ఇప్పుడు అది అనుకున్నప్పుడు మమ్మల్ని అడుగు దొరికేస్తాడేమని మనం భయపడక్కర్లేదండి. నేను దీనుడిని, నన్ను నెలకొట్టడు. నేను గర్విష్ఠిని, నన్ను నెలకొడతాడు. నేను యథార్థపరుణ్ణి, నన్ను నెలకొట్టడు. నేను మోసగాడిని, నన్ను నెలకొడతాడు. అలాగే నేను హింసించబడుతున్నాను, నన్ను నెలకొట్టడు. హింసించే వాడిని నెలకొడతాడు. బలమైన పాదాలు అనగ దొరకగలడు. అనగ దొరుకును. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఈ రాతి మీద పడేవాడు, ఈ రాయి వారి మీద పడితే నలి చేసేస్తుంది. నలి చేయగలిగిన వాడు. ఈ మధ్య చాలామంది యేసుప్రభు మీద తిరుగుబాటు చేస్తున్నారండి. దయచేసి ఎవరో పని చేయకండి. అసలు ఆ నామాన్ని ఉచ్చరించడానికే సరిపోమమ్మా. కానీ యేసుప్రభు మీదే ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తారు. దయచేసి ఆ పని చేయకండి. చేతనైన దానికి లోబడి ఉండండి అంతే. ప్రతి వారి మోకాలు ఆయన నామంలో వంగాలి. ప్రతి నోరు ఆయన స్తుతించాలి. పూర్వకాలంలో మొదటి శతాబ్దం నుంచి కూడా యేసుప్రభు మీద విపరీతమైన బోధ చేయడానికి ట్రై చేశారండి. మరి ఎవరు నిలబడలేదు. ఇప్పుడు మళ్ళీ కొంచెం తయారవుతున్నారండి. జాగ్రత్త, మీరు చేయొద్దు. అలా చేసేవారి ఉరులో పడద్దు. జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభు అంటే సామాన్యుడండి. దేవుని చేత కదా మనం ఈ పుస్తకం చదివినప్పుడు చూద్దామండి. యేసుప్రభు చూద్దాం. మనం ఎంతవరకు మత్తయి 4 సువార్తల్లోనే యేసుప్రభుని చూసామండి. ప్రకటన గ్రంథంలో యేసుప్రభుని చూడలేదండి. ప్రకటనలో యేసుప్రభుని చూద్దామండి. ఆయన డిఫరెంట్గా ఉంటాడండి. ప్రకటన ఆయన నలి చేసేస్తాడండి. నీకు చేతనైతే ఆయన ప్రేమించు. ఎంత ప్రేమించాలి యేసుప్రభుని? ఆయన మనల్ని ఎంత ప్రేమించాడండి? ఆయన ప్రాణం కంటే ఎక్కువ మనం ప్రేమించాడండి.
మనం ఆయన ఎంత ప్రేమించాలండి? అంత ప్రేమిస్తున్నామండి. ఆయన ప్రేమించకపోతే ఏదో అవుతారటండి. ఏమవుతారట? చదవండి, వచ్చింది చదవండి. ఎవరు తొందర తీర్చాలి? చదవండి గట్టిగా. ఎవడైనను ప్రభుని ప్రేమించుకుంటే వాడి శపింపండు గాక. వచ్చి చెప్పండి. అప్పుడు కొరింథీ మొదటి పత్రిక 16:22. ఏదండి? కొరింథీ మొదటి పత్రిక 16:22 వచ్చింది. ఆయన కంఠస్వరం పూర్వం అయితే జాలిగా మాట్లాడేవాడండి. దీనస్వరం, అమ్మా బాగున్నారా, పేతురు చేసావా అంటాడు. అమ్మా నేను ఎవరో కొట్టలేదా, దీనస్వరం. ఇప్పుడు ఆ దీనస్వరం ఉండదండి. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండేను. విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. అంటే ఒకవేళ ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటుందని శబ్దం భయంకరంగా ఉంటుందండి. ఊరు శబ్దం. మన సముద్రం అంటే సముద్రం భయంకరంగా ఉంటుందండి శబ్దం. అంటే మాకు తెలియదు, దూరం ఉండేవాడికి. మీకు తెలుసు, ఈవినింగ్ 8కి ఆ శబ్దం వినపడుతుంది. పగలంతా వినపడదు, ఎందుకంటే ఈ ఊరు వాళ్ళు రాత్రి 8కి భయంకరంగా శబ్దం వస్తుంది, కంపేర్గా ఉంటుందండి. అంటే జలపాతం దగ్గర ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వినపడింది అటండి. గంభీరమైన దేవుని కంఠ స్వరము వలె ఆయన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన కుడి చేతితో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. అమ్మ 7 నక్షత్రాలు ఏంటమ్మా? సంఘం దూతలు అంటే 7 సంఘాలు. ఏడు సంఘములు లేకపోతే 7 సంఘముల దూతలు. ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పండి, ఆయన కుడి చేతితో 7 నక్షత్రాలు పట్టుకున్నాడంటే దాని అర్థం ఏంటండి? 7 సంఘాలు నా చేతిలో ఉన్నాయి. నేను నా చేతిలో పట్టుకున్నాను, నా చేతిలో ఉన్నాయి. అప్పుడు అది చూసినట్టుగా ఎవరికి ఏమవుతాడు? అమ్మాయి అంటే బలి అయిపోతున్నాడు ఆయన. నేనుంటే అందరు నాగరిందును సంరక్షితులు, నేనేమో ఇక్కడ ఉండిపోయాను, వాళ్ళు ఏమైపోతున్నారు అంటే అప్పుడు యేసులో ఉండాలి, నా చేతిలో ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. స్టీల్ ప్లాంట్లో ఉన్న క్రీస్తు సంఘం దేవుడి చేతిలో ఉంది అంటే దాని అర్థం చెప్పండి. సురక్షితంగా ఉండాలండి, దేనికి భయపడక్కర్లేదన్నమాట. రత్నకుమార్ యేసు ప్రభు చేతిలో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటండి? ఇంకా ఆయన దేనికి భయపడాలండి? నువ్వు నా చేతిలో ఉన్నావయ్యా అంటే ఒక మనిషి ఆ మాట అంటేనే ఎంతో ఆదరణ ఉంటుందని మనకి. యేసు ప్రభువే ఆ మాట అంటే ఎలాగంటే సంఘాల గురించి నువ్వు బయట అవుతున్నావా? ఇక్కడ ఏడు చెప్పేసామా? సంఘాల గురించి నువ్వు బయట అవుతున్నావా? సంఘాలు నా చేతిలో ఉన్నాయి.
సంఘాలు ప్రభు చేతులు ఉన్నాయి, ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నాకు ఆనందం కలిగించిన మాట ఏంటంటే కుడి చెయ్యి అన్నాడండి. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, ఇంక ఎడ చేతి ఏ పని చేయలేనండి. ఏ పని చేసినా సరే కుడి చేతితోనే. బ్రష్ చేసుకోవడం కూడా ఎడ చేతి చేయలేనండి. ఇస్త్రీ ఎడ చేత చేయలేనండి, కుడి చేతితోనే చేస్తాను. చేత ఎడ చేత కదా కుడి చేత. ఆయన నోట నుండి వచ్చుతున్నది రెండంచుల వాడి అనే ఖడ్గము, రెండంచుల వాడి అనే ఖడ్గము. దీని గురించి మనం ఆలోచించక్కర్లేదు. ఏంటంటే వాక్యం. దేవుడి వాక్యం. దేవుడి యొక్క వాక్యం ఖడ్గం. ఖండించినది, నాశనం చేయనది, లేక రెండు ఖండించినది, లేక తీర్పు తీర్చినది, లేక నాశనం చేయనది. ఆత్మ ఖడ్గము అనే పదం వాడాడు. ఆయన ముఖము. ఎవరో ఆయన దేవుడు ముఖం చూడడానికి కోరుకున్నాడు పాపం. అప్పుడు దేవుడే ఉన్నాడండి. నా మొక్క చూసి ఎవడు పడతాడు, నువ్వు చూడలేవు కాబట్టి నువ్వు కోరావు కాబట్టి నా ముఖం నీకు చూపించను, నా వెనక భాగం చూపిస్తాను. అంటే దేవుడికి ముఖము వెనక భాగం ఉంటాయా అంటే నా మహిమను పూర్తిగా నీకు చూపించను. నువ్వు చూడగలిగిన అంతవరకు దించి అప్పుడే చూపిస్తాను. అప్పుడు కూడా నువ్వు ఆ బండ సందులో ఉండవు. అది కూడా చూసి నువ్వు చచ్చిపోతావు. కాబట్టి నువ్వు చచ్చిపోకుండా నా చెయ్యి నీకు కాపు పెడతాను. కాపు పెట్టి నేను దాటి వెళ్ళిపోతాను. ఎన్నున్నాయి చూడండి, నువ్వు చూడలేవు. అంటే బండల మధ్య దోప ఉండు, నువ్వు చూసి చచ్చిపోతావు. కాబట్టి నా చెయ్యి కాపు పెడతాను, నేను దాటి వెళ్ళిపోతాను. నా ముఖం చూడలేవు, అంటే నా మహిమ కంప్లీట్ చూడలేవు. నా వెనక భాగం చూస్తాను, అంటే మహిమను తగ్గించి నేను చూపిస్తాను. నువ్వు కోరావు కాబట్టి. అంత ఇష్టమైన మోస అంటే దేవుడికి నీకు చూపిస్తాను. ఆయన ముఖము అంటే ఎక్కడ కూడా ముఖం అనే పదం వాడలేదండి, ఈ సందర్భంలోనే వాడాడండి. దేవుడు యోహానుకి అంతటి భాగ్యాన్ని ఇచ్చాడండి. మహా తేజస్సుతో ప్రకాశించున్న మహాతేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉంది. అంటే సూర్యుని వలె అన్నాడండి. యాక్చువల్గా ఒక సూర్యుడు కాదండి, అంతమంది సూర్యులు ఉన్నా సరే ఆ మహిమకి సరిపోదు. అది దేవుని యొక్క మహిమ, అది యేసు ప్రభు యొక్క మహిమ. ఆయన మహిమ ప్రభావమును సూచించుతున్నది. ఆ యేసు ప్రభు యొక్క ఆ మహిమ చూసిన తర్వాత
పౌలు యొక్క కన్నుల పొరలు కాలిపోయాయండి. ముడతలు అయిపోయింది అనమాట. ఏం కనపడదండి. ఆ పొరలు రాలిన తర్వాత మళ్ళీ కళ్ళు కనపడ్డాయి. ఇక్కడైతే ఆత్మవశుడిగా ఉన్నప్పుడు చూశాడు కాబట్టి ఆయనకి అలాంటి సంభవించలేదు. పౌలు చూసిన కాంతి యోహాను కూడా చూశాడు. ఇదంతా పత్రికలో కనపడుతుందా, ప్రవచన భాషలో కనపడుతుందా, ఎలా కనపడుతుందా? ప్రవచన భాష కాదు, అది. అందుకే నేను ఆపేశాను దాన్ని. అలంకారిక భాష. అలా మీరు పక్కనే సాధ్యమైతే అలా చదువుదాం. అంటే మనకు ఇంకా వరి లేకుండా చదువుదాం. ఓకే. ఒకవేళ మనమే ఆ స్థానంలో ఉంటే, ఆ మహిమను చూసే స్థానంలో ఉంటే ఏమైపోతామండి? చచ్చిపోయినట్టు వెళ్ళిపోతామండి, ఉండవండి. ఇప్పుడు యేసుప్రభు ఏది రూపాంతరం చెందినప్పుడు చూసి ఏమైపోయారండి? అది పడిపోయారండి. ఇది చూసి ఎవరు కూడా పడిపోయాడండి. అక్కడ 17వ వచనంలో, నేను ఆయనను చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదముల యొక్క పడితిని. అప్పుడు ఆయన కుడి చేతి తీసుకుని ఆ కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనను, భయపడకము, భయపడద్దు అన్నాడు. అంటే ఆదరణ మాట, భయపడద్దు. చాలాసార్లు కొంచెం శ్రమలో ఉన్నప్పుడు, కృంగిపోతున్నప్పుడు మనం వెళ్ళి ఒక మాట అంటాం, భయపడద్దండి, ప్రార్థన చేద్దాం, దేవుడు ఉన్నాడు. ఆ భయపడకుండా మాట చిన్న మాట కాదండి, వాళ్ళని లేవనెత్తే మాట అండి, విశ్వాసం మాట అండి, ధైర్యం తెచ్చే మాట అండి. భయపడద్దు అంటే నిన్ను చంపేయడానికి నేను నన్ను నేను కనపరుచుకోలేదు, అదే భవిష్యత్తులో జరగబోయేది తెలియజేయడానికి నన్ను నేను మీకు కనపరుచుకున్నాను. భయపడద్దు. నిన్ను భయపడ్డ కాదు ఇది, అది ఒరిజినల్. ఇది చూస్తే ఎవరైనా భయపడతారు. నువ్వు భయపడ్డావు, నువ్వు భయపడద్దు. నీకు కాదు ఇది. మరి ఎవరికండి? హింసిస్తున్న వాళ్ళకి. కోడలను హింసించే అత్తలందరూ జాగ్రత్తగా ఉండండి, ఇది మీకు వర్తిస్తుంది. జాగ్రత్త. కోడలను హింసించే ప్రతి అత్త ఏమే వెళ్ళే అంటారు నుండి, నీ బాబు సొమ్ము అనుకున్నావు, నీ బాబు వచ్చి చేద్దాం అనుకుంటే పొద్దున్న లేసి వేయకుండా పనులు అంటారు నుండి ఆ అత్త అందరికీ జాగ్రత్తగా ఉండండి. వాళ్ళే సరిపోద్దండి. నిజమండి. భార్యల్ని హింసించే భర్తలు ఉన్నారండి, వాళ్ళే సరిపోద్దండి. హింసించే వాళ్ళు ఎవరైనా సరేనండి. హింసించే వాళ్ళేమో శ్రమ పెట్టే వాళ్ళేమో శ్రమ పెట్టబడతారు, శ్రమ పడే వాళ్ళేమో ఆదరించబడతారు. ఎక్కడుందండి? 2వ దశలోనికే బోర్డు వచ్చాయి. జాగ్రత్త. మనం ఎడగడం అనుకుంటున్నామండి. మనల్ని నిర్మించడం ఏడవడం కాదు. మన మీద ఆయన చేసుకున్న సంకల్పం వేడవడం కాదు. యేసుప్రభు చనిపోయింది వేడవడం కాదు. ఈరోజు మనం బ్రతకవలసింది వేడవడం కాదు, కానీ వేడపడంగా తీసుకున్నాం. జాగ్రత్త. చాలా సీరియస్గా ఉండండి. నవ్వులు కూడా తగ్గించేయండి. ఇక్కడ క్లిప్ వేసుకోండి, ఇక్కడ క్లిప్ వేసుకోండి, సరిపోతుంది. నవ్వులాట్లు ఎక్కువైపోయినాయండి. ఇది హింసించే ప్రతి వాడికి వర్తిస్తుందండి. నీకు వర్తించదు, నువ్వు భయపడద్దు అన్నారండి యేసుప్రభు. అన్న తర్వాత భయపడగన్న తర్వాత ఆయన గురించి చెప్పుకున్నారన్న మాట, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించవాడను, మృతుడైతిని కానీ ఇదిగో యుగయుగములు సజీవుడై ఉన్నాను. ఈ మాట ఎంతమంది ఎవరిని చూసామండి? దేవుడు చూసామండి. అక్కడ మీరు అవసరమైతే 8వ వచనం దగ్గర దేవుడు అని రాసుకోండి. దేవుడు అని ఉంది. దేవుడు నాకు ప్రభువు అనే మాట ఉంది. దేవుడు అని రాసుకోండి. ఇక్కడ యేసు అని రాసుకోండి. అంటే యేసు ప్రభుకి ఆ మాట ఏమో 8వ వచనము దేవుడికి వాడారు, 20వ వచనం 18వ వచనము యేసు ప్రభుకి వాడారు.
మనం ఎప్పుడైనా వాక్యం చెప్పేటప్పుడు యేసు ప్రభువు ఆది అంతం లేనివాడు అని చెప్పేసి 8వ వచనం వేయకూడదండి కదా. దేవుడు ఆది అంతం లేనివాడు అని చెప్పేసి 18వ వచనం వేయకూడదండి. దేవుడికేమో ఆ వచనం వేయాలి, యేసు ప్రభుకి ఈ వచనం వేయాలి. మన ఆర్టికల్స్లో చాలా ఆర్టికల్స్లో దేవుడి దగ్గర చెప్పి యేసు ప్రభు వచనం వేస్తారండి. నాకు చిన్నప్పటి నుంచి బాధ అండి, నేను ఎవరు చెప్పలేదు. చాలామంది వేస్తారండి. ఎప్పుడు వేయకండి, దేవుడికే యేసు ప్రభుకి వేయండి. ఓకే అన్న తర్వాత ఆయన ఏమి ఇవ్వబడిందో చెప్పారండి. ఏమి ఇవ్వబడిందంటే మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. అంటే యెహోవా దేవుడు మరణం యొక్క తాళపు చెవి యేసు ప్రభు చేతిలో పెట్టారండి. పాతాళ లోక తాళపు చెవి యేసు ప్రభు చేతిలో పెట్టారు. అప్పుడు అర్థం ఏంటంటే ఏం చేస్తాడండి ఆయన? ఎవరిని పాతాళాన్ని పంపించాలో బంధించాలో వాళ్ళని బంధిస్తాడు, ఎవరిని విడిపించాలో విడిపిస్తాడు, ఎవరు పాతాళానికి వెళ్లకుండా చేయాలో అలా వెళ్లకుండా చేస్తాడండి. అప్పుడు మనమేమో ప్రార్థన చేయాలండి, ఆయన నేను నాశనం అయిపోకుండా నన్ను కాపాడు, నా బిడ్డలను కాపాడు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు బిడ్డలు విడిగా బతుకుతుంటే హ్యాపీగా కొడుకున్నట్టు కూడి తింటున్నారండి. ఎలా తింటున్నారండి? ఆదివారం ఆరాధన కొడుకుల గురించి నువ్వు ఆలోచించుకుంటూ నువ్వు కూడేలా తింటున్నావు. బుధవారం క్లాస్కి వెళ్ళని కొడుకుల గురించి ఆలోచించుకుంటూ నువ్వు కూడేలా తిన్నా. ఎలా తినబుద్ధి వేస్తా కూడి నీకు? విశ్వాసంగా బ్రతికిన కొడుకుల గురించి నువ్వు ఆలోచించుకుంటూ నువ్వు భోజనాలే చేస్తున్నావు. ప్రార్థన జీవితం లేని కొడుకుల గురించి ఆలోచించుకుంటూ నువ్వు భోజనాలే చేస్తున్నావు. విచ్చలవిడిగా రోడ్ల మీద రెవడీగా తిరుగుతున్న కొడుకుల గురించి ఆలోచించకుండా నువ్వు భోజనాలే చేస్తున్నావు. ఎంత అన్యాయం చూడండి. కనేసి క్రీస్తునాటి కుమారుడిగా పెంచకుండా ఆయన నాశనం అయిపోతుంటే తల్లిదండ్రులు ఎంజాయ్ చేస్తున్నారండి. నీ కొడుకు ఆదివారం ఆనందం కలుగుతుంది, నువ్వు పోచి రే నువ్వు ప్రార్థనకి వెళ్ళకపోతే నేను కూడి తింటున్నా, ఈవేళ ఆదివారం పోచేయను రానా. అప్పుడు అన్నాడు అమ్మ బుద్ధి వస్తుంది. అంత భయంకరంగా ఉందంటే లోపం. మళ్ళీ మన విశ్వాసం అవి బాబాయ్ మన క్రీస్తు సంఘ సభ్యులం, మన పిల్లలేమో రోడ్ల మీద రౌడీల్లో తింటారండి. ఆదివారం ప్రార్థన కూడా లేకుండా ఉంటారండి. గొప్ప మాటలు మాట్లాడతామండి. మన పిల్లలు విశ్వాసానికి బ్రతకరండి. ఎంతకాలం ఉంది ఇది? అర్థం ఉందండి అసలు? ఇది అసలు అర్థమైందండి ఎవరికన్నా ఈ విషయం? జాగ్రత్త అండి. ముందు మన ఇల్లుని కొట్టుకుందాం. ఆయన చేతిలో ఉందట తాళం. నాయన యేసు ప్రభుతో చెప్పు, మమ్మల్ని నాశనం అయిపోకుండా కాపాడమని చెప్పు అని దేవుడికి ప్రార్థన చేసుకున్నాం. ఆఖరి వచనండి 18, 19, 20 వచనం కలిసి ఉన్నాయి. కాగా నువ్వు చూసిన వాటిని, ఇప్పుడు ఉన్న వాటిని, వీటి వెంట కలుపు వాటిని, అనగా నా కుడి చేతిలో నువ్వు చేసిన 7 నక్షత్రాలు కూర్చిన మర్మమును, 7 సువర్ణ దీపస్తంభములను కూర్చిన సంగతి వ్రాయి అన్నాడండి. నా చేతిలో ఉన్న దాని గురించి నువ్వు రాయి, నువ్వు చూసింది రాయి, జరుగుతున్నది రాయి, జరగబోయేది రాయి, నేను చెప్తాను నీకు, నువ్వు రాయి అన్నాడండి. అన్న తర్వాత ఏంటి దీపస్తంభాలు ఏంటి, ఈ నక్షత్రాలు ఏంటి మనకు తెలీదు. అప్పుడు కింద అర్థం చెప్పాడండి. అంటే బైబిల్లో లేదా ప్రకటన గ్రంథంలో ఆయనే చెప్పేసిన అర్థాలు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అవి మీరు కింద రాసుకోండి. నేను రాయట్లేదు, టైం అయిపోయింది, నాకు రాయట్లేదు. అక్కడ మీరు ఏం చేస్తారంటే 19 వచనాల దగ్గర ఇలా చేసుకోండి. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ అర్థం చెప్పాడు అని అర్థం. ఇలాంటివి ప్రకటనలో ఎక్కడెక్కడ వచ్చినా అదే గుర్తు వేసుకోండి అక్కడ. ఓకే, 7 నక్షత్రాలు, 7 సంఘాలు దూతలు, లేక 7 సంఘాలు, లేక 7 సంఘాలు దూతలు. దీపస్తంభాలు
7 సంఘాలు. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడ సంచరిస్తున్నారండి? 7 దీప స్తంభముల మధ్య సంచరిస్తున్నారండి. అంటే దాని అర్థం ఏంటండి? ఆ సంఘాల మధ్య, ఆ 7 సంఘాల మధ్యన యేసుప్రభు ఉండాలండి. ఇప్పుడు యోహానే బయట అవుతాడండి. ఏం చెప్పి తెలియక ఇప్పుడు అర్థమైందండి. యేసుప్రభు 7 సంఘాల మధ్య ఉన్నాడు కాబట్టి మనం బయటవలసిన అవసరం లేదు. అప్పుడు ఈ దర్శనం చూపించి దేవుడు లేకపోతే యేసుప్రభు ఏ ఆదరణ ఇచ్చాడు? ఏ ఆదరణ ఇచ్చాడు? ఆదరణ నేను మీ మధ్యనున్నాను. మీరు చేతిలో ఉన్నారు. అది ఆదరణ. నేను మీ మధ్యన ఉన్నాను, మీరు నా చేతిలో ఉన్నారు. అది ఆదరణ మాటనండి. ఆ మాట చిన్నాసిలో ఉన్న సంఘాల కన్నా స్టీల్ ప్లాంట్లో ఉన్న సంఘానికి కూడా భూమి మీద ఉన్న క్రీస్తు యొక్క సంఘాలన్నిటికీ అంతటి ఆదరణ కలిగించే పుస్తకం అంటే మనం భయపడిపోయి పుస్తకాన్ని తోడుకున్నాం. ఇంత ఆదరణకరమైన మాట ఎక్కడ దొరుకుతుంది మనకి? నన్ను నీ చేతిలో ఉంచుకో ప్రభువా అని ప్రార్థించాలి. మీరు మా మధ్యలో ఉన్న ప్రభువా, లేకపోతే యేసు ప్రభువును మా మధ్య నుంచి తండ్రి అని దేవుడు ప్రార్థించాలి.